అలాగే ఒక సింగర్గా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడారు. ఇప్పుడు మీరే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కామెంట్స్, కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి మీకు? అంటే సపోర్ట్ వస్తుంది ముఖ్యంగా. సపోర్ట్ బాగుందండి. అంటే అదే కాకపోతే అదే మా రవివర్మ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు. ఇప్పుడు రవివర్మ మ్యూజిక్ డైరెక్టర్ అంతమంది ఏంటంటే మామూలుగా రవివర్మ వచ్చాడు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అట్లా అంటూ ఉన్నారు అనమాట. బాగుంది. ఓకే, అయితే సింగర్స్ చాయిస్ ఎలా ఉంటుంది? ఈ మీ మ్యూజిక్ డైరెక్టర్ అని ఈ సాంగ్కి సింగర్, ఈ సాంగ్కి సింగర్ అని ముందే సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ఎలా ఉంటుంది మీ చాయిస్? అంటే సాంగ్ కంపోజ్ అయిన తర్వాత దాన్ని అంటే ఇది ఎవరు పాడితే బాగుంటుంది తర్వాత డిసైడ్ చేసింది. అంటే అంతేగాని ఒక సింగర్ని దృష్టిలో పెట్టుకొని ఏం కంపోజ్ చేయడం అంటే అలా ఏముండదు. ఫస్ట్ సిచ్యుయేషన్ డిమాండ్ చేసిన దానికి ట్యూన్ చేసి ఆ ఓకే అయిన దానికి ఇది ఎవరు పాడితే బాగుంటుందని చెప్పేసి ఆ తర్వాత డిసైడ్ చేయడమే. ఆ రకంగానే దీంట్లో ఏంటంటే సరదాగా అమ్మాయితోనే బాబా సైకిల్తో పాట పాడించాను. అది నేను ఎట్లా అంటే మరి ఇది బాగుంటుందండి అంటే ఆయన పెద్ద వాయిస్ కదా అంటే అట్లా అంటే నేను పాడి చూపించాను అనమాట. బాబా సైకిల్ ఎలా పాడతాడు ఈ పాటని అని పాడి చూపిస్తే ఓహో బాగుంటుందని చెప్పేసి. సో ఈ సెన్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్కి అవసరం అంటారు? అంటే నేను సింగర్ కాబట్టి నాకు ఈజీగా అంటే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ అయిపోయింది. ఓకే, అయితే మనం అంటూ ఉంటాం ఒక తెలుగు అబ్బాయి లేదా తెలుగు అమ్మాయి ఒక సింగర్ నేషనల్ వైడ్ ఏదైనా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ గెలుచుకుంటే సో మన తెలుగు వాళ్ళు సత్తా చాటారు అంటూ ఉంటాం. అదే ఇంటర్నేషనల్ వైడ్గా కూడా. కానీ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి ఆఫర్లు తగ్గుతున్నాయి అని అంటూ ఉంటారు. సో ఇది ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో అలా ఉంటుంది. అది అదేంటంటే నాకు తెలిసి అంటే ఆ వేరియేషన్ కోసం కూడా అది ఇప్పుడు పాటని సరదాగా అమ్మాయితో సరదాగా అంటే అదొక ఏదో చిన్న వేరియేషన్ అంతే. ఎందుకంటే ఊరికే ఒకే రకం కాకుండా వేరియేషన్ కోసం బహుశా అట్లా చేస్తూ ఉంటారు. నేను కూడా అలాగే చేశాను. అయితే మీ ద్వారా ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలి, మీ ద్వారా ఇంకా కొంతమంది కొత్త సింగర్స్కి, తెలుగు సింగర్స్కి ఆఫర్ రావాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు ఆల్బమ్స్ చేశారు అండ్ డెవోషనల్ ఆల్బమ్స్ ఏమైనా చేశారా? ఇప్పుడు అంటే మామూలుగా నేను ఎక్కువ నాస్తికత్వంలో అంటే పెరిగాను. నేను మా అన్నయ్య ఎక్కువ నమ్మడు దేవుడిని. సో నేను అక్కడ పెరగడం వల్ల నాకు దేవుడి గురించి అంత అలాంటి భక్తి పాటలు కానీ నాకు తక్కువే. పాడాను నేను కొన్ని, ఇప్పుడు శంకర నాదశిరపర అలాంటి పాటలు పాడేవాడిని అప్పట్లో. బట్ నాకు ఆ డివోషన్ ఆ ఫీలింగ్ తక్కువ. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక శ్రీవల్లి గారు అని ఒక ఆమె కొన్ని అంటే మనం ఇలా రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి అని ఒక ఆ దాంట్లో ఉన్న అంటే ఆ బుక్ బేస్డ్ అలాంటి దాంట్లో ఉన్న ఫీల్ బేస్డ్ ఏంటంటే దేవుడిని ప్రేమించే దేవునితో ప్రేమ అలాంటి కాన్సెప్ట్తో ఒక ప్రాణమై నువ్వు ఇలా అని ఒక ఆల్బమ్ చేశాను. అది రేపే ఆడియో రిలీజ్ అండి. ఓకే, దాంట్లో ఆ పాట అంటే అది టైటిల్ సాంగ్. ప్రాణమై నువ్విలా పరవశం పొందనా, ప్రాణమై నువ్విలా పరవశం పొందనా, ఇది తపమా దర్శనమా కదిలించే నన్నిలా, ప్రాణమై నువ్విలా పరవశం పొందనా. సూపర్. ఇలా ఉంటాయండి పాటలన్నీ కూడా. ఎక్కడ దేవుడి పేరు ఉండదు, బట్ దేవుడి గురించే. అలా రేపే రిలీజ్ కాబోతుంది. సో అది కూడా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు మదర్స్ డేకి ఒక స్పెషల్ ఆల్బమ్ చేశారు. ఆ ఆల్బమ్ ఏంటి, ఆ స్పెషాలిటీ ఏంటి? అంటే మామూలుగా ఎప్పటి నుంచి అంటే కొన్ని టైం కుదరకపోవడం ప్రతి ఇలాంటి ఏదైనా స్పెషల్ డేస్ కోసం అంటే సాంగ్స్ చేయాలనుకుంటున్నామని. బట్ ఈసారి అలా కుదిరింది. అమ్మ అంటే అందరికీ ఇష్టమైన, సో అలాంటి అమ్మ కోసం ఒక మంచి పాట చేయాలి అని. ఇది కూడా అంటే ఆ శ్రీవల్లి గారు ఏంటంటే నాకు మదర్ గురించి ఒక మంచి పాట కావాలండి, మీరు కంపోజ్ చేయగలుగుతారా అంటే, నాకు ఏ లెవెల్లో ఉండాలంటే అది పెదవే పలికిన పాట అంటే ఆ రేంజ్గా ఉండాలని చెప్పేసి అది చెప్తే నేను వెంటనే ఈ మదర్స్ డే కోసం సాంగ్ చేసాం. దాన్ని అలా చేసి యూట్యూబ్లో పెట్టాను. సో అందరికీ ఇష్టమైన అమ్మ కోసం మీరు చేసిన ఈ ఆల్బమ్ కాబట్టి ట్రాక్ మీద మనం ఓన్లీ సింగిల్ అండి, ఇది సింగిల్ దాన్నే పెట్టాము. అంటే ఆల్బమ్ లాగా కాకుండా ఒక పాటనే, ఒక సాంగ్ అండి. చిన్ని ముద్ద తినిపిస్తుంది, చిన్ని అడుగు వేయిస్తుంది, చిన్ని మాట నేర్పిస్తుంది, అన్నీ తానే అమ్మ, కంట నీరు తుడి చేస్తుంది, ఉన్న పాటు వరమిస్తుంది, కన్న పేగు గురుతొస్తుంది, నీవే నేనై అమ్మ, మనసైన బంధమా అరుదైన దైవమా, మనసైన బంధమా అరుదైన దైవమా, నా ప్రాణం అమ్మా అనురాగం అమ్మా, నా ప్రాణం అమ్మా అనురాగం అమ్మా.
సూపర్ నైస్ సాంగ్. సో ఆదివారం అతిథి ద్వారా ఈ సాంగ్ని అందరి అమ్మలకి డెడికేట్ చేస్తున్నాం. అవునండి. అయితే ఎన్నో ఆల్బమ్స్ చేశారు, ఎంతో సక్సెస్ఫుల్గా జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. ఫ్యూచర్ గోల్స్ అంటే ఏమున్నాయి? ఇంకా ఒక సింగర్ గానా, మ్యూజిక్ డైరెక్టర్ గానా, ఇంకా ఏమేమి గోల్స్ ఉన్నాయి? నేను అనుకున్నవి కొద్దిగా ముందు వెనకాల నేను అనుకున్నవన్నీ అయ్యాయండి లైఫ్లో. అప్పుడెప్పుడు అసలు నాకు సింగర్ అవ్వకముందు కూడా బాగా కళలు వస్తూ ఉండేవి. ఏంటంటే బాలుగారిని స్టేజ్ పైన అట్లా నేను ఎక్కడో నన్ను పిలిచినట్టు కలిసినట్టు అట్లా. తర్వాత హీరోలు కూడా చాలామంది హీరోల్ని ఎట్లా అంటే ఇప్పటికైతే నాగార్జున గారిది వీళ్ళందరూ కూడా వాళ్ళని అంటే రెగ్యులర్గా కలుస్తున్నట్టుగా అట్లా వస్తూ ఉంటాయి అనమాట. నేను వాళ్ళ సినిమాలకు మ్యూజిక్ చేసినట్టుగా అట్లా. సో ఇలాంటి కళన్నీ అదే మామూలుగా నిజమయ్యాయి. నేను ఊహించినవన్నీ అయ్యాయి. అయితే నాకు స్పెషల్గా అంటే ఇట్లా ఇంకా తర్వాత గోల్స్ అంటే ఏమి లేవు. మ్యూజిక్లోనే ఎలా అయితే సింగర్గా ఇన్ని పాటలు పాడి ఒక 50 సాంగ్స్ అందరికీ గుర్తుండిపోయే పాటలు ఎలా పాడాను, 100 సినిమాలకు మ్యూజిక్ చేస్తే ఒక 50 సినిమాల మ్యూజిక్ లేకపోతే 100 పాటలు నావి కూడా అందరికీ గుర్తుండిపోయే మ్యూజిక్ చేయాలని ఉందండి. రవివర్మ అనగానే పెయింటర్ గుర్తుకొస్తారు జనరల్గా అందరికీ. సో మీరు కూడా పెయింటింగ్ అవి వేస్తారు? నేను పెయింటింగ్ వేసేవాడిని అండి ఒకప్పుడు. కాకపోతే ఏంటంటే ఇది ఇన్ని రకాల పనులు అంటే చేయలేక ఏంటంటే దాన్ని పక్కన పెట్టేశాను. నా పెయింటింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఫ్యూచర్లో మళ్ళీ టైం దొరికితే, ఇందాక అదే ఏదైనా గోల్స్ అది అన్నారు కదా, సో ఏదైనా టైం దొరికితే ఫ్యూచర్లో పెయింటింగ్స్ కూడా సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవివర్మ పెయింటింగ్స్ కూడా మీరు చూస్తారు. చాలా సక్సెస్ఫుల్గా స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటిదాకా ఢిల్లీ నుంచి సరదాగా అమ్మాయి దాకా చాలా సక్సెస్ఫుల్గా జర్నీ కంటిన్యూ చేశారు. సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు, ఎన్నో హిట్స్ అందించారు. సో ఇంత మంచి సక్సెస్ఫుల్ జర్నీని ఇలాగే కంటిన్యూ చేయాలి. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద హీరోలకి చేయాలి, మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి, ఈ కళలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. అయితే ఈ 1 hour జర్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా గడిచింది ఆదివారం అతిథి. అయితే ఈ జర్నీని, ఈ సక్సెస్ఫుల్ 1 hour జర్నీని ఒక సాంగ్తో, మంచి సాంగ్తో ఏం చేద్దాం? నన్నే కొద్దిగా ప్రేమించు, నచ్చితే ఇంకొంత ప్రేమించు, ఆపై కొండంత ప్రేమించు. నన్నే కొత్తగా ప్రేమించు, రోజు ఓ గంట ప్రేమించు, ఆపై కొండంత ప్రేమించు. నన్నే నా అందమైన అల్లరి నచ్చి, నా ముచ్చటైన మాటలు మెచ్చి, నా చూపుకున్న పవరే గుచ్చి, నన్ను ప్రేమించవే వచ్చి. నా అందమైన అల్లరి నచ్చి, నా ముచ్చటైన మాటలు మెచ్చి, నా చూపుకున్న పవరే గుచ్చి, నన్ను ప్రేమించవే వచ్చి. నన్నే కొత్తగా ప్రేమించు, రోజు ఓ గంట ప్రేమించు, ఆపై కొండంత ప్రేమించు. నన్నే. ఓకే, ఈ సాంగ్తో మిమ్మల్ని ప్రేమించే అభిమానులు ఎక్కువైపోతారేమో, చూసుకోండి జాగ్రత్త. ఓకే, నైస్ అండి, చాలా చక్కగా మాట్లాడారు. అంటే బాబా సగలు పాడారు కాబట్టి నేను అది పాడింది అటు ప్రేమించమని చెప్తారు గాలిని. లేదు, మ్యూజిక్ డైరెక్షన్గా క్రెడిట్ మీకు వస్తుంది కాబట్టి మీకు కూడా అభిమానుల దాడి ఎక్కువ అవుతుంది. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు సరదాగా మాతో మాట్లాడి ఎన్నో సాంగ్స్ పాడి మమ్మల్ని అలరించారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చాలా అంటే ఐ న్యూస్ వాళ్ళకి, అంటే ఐ న్యూస్ ద్వారా మీ అందరినీ ఈరోజు ఈ ఆదివారం ఇలా మీతో స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఆదివారం అతిథి. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.